హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు ఒక నగ్న సత్యం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే జాబ్ గనక కాస్త దూరం మార్కుల్లో గనక వెళ్తే నష్టం లేదు, కానీ బాగా కష్టపడి విపరీతంగా కష్టపడి పాయింట్స్లలో, మైన్యూట్లో, మైక్రోలలో జాబ్ ఎలా పోతుందో మీరు తెలుసుకోవాలి. ఈ జాబ్ పోయే క్రమంలో టెట్ ఎంత కీలకము అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే తెలంగాణ టెట్ జరిగింది, డిఎస్సి జరిగింది, రిజల్ట్స్ వచ్చేసాయి. చాలా మందికి మార్కులు వచ్చాయి, జాబ్ వస్తుందేమో నమ్మకం పెట్టుకున్నారు. దేనిపైన అంటే డిఎస్సి మార్కులను ఆధారంగా నమ్మకం పెట్టుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే మనము అందరికి కూడా ఒక ఫామ్ ఇచ్చి నింపమని చెప్పాము, అందరు కూడా నింపారు. మరి వాళ్ళ ర్యాంకులన్నీ కూడా మనకు తెలుసు, కానీ బయటకి చెప్పకపోవడానికి కారణం జాబ్ ఎవరికి వస్తుందో తెలియలేని పరిస్థితి. ఎందుకంటే 1000లో 60 వంతు, 70 వంతు, 80 వంతు మార్కులలో ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి టెట్ కీలకమని చెప్పడానికి మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 40 రోజుల్లో టెట్ ఉంది. అదే తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోకపోతే టెట్ను బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇది అర్హత పరీక్ష అనుకుంటున్నారు, కాదు, ఇది మినీ డిఎస్సి పరీక్ష. మరి చిన్న మార్కులు ఉద్యోగాన్ని కోల్పోతే ఆ చిన్న మార్కులకు సప్లిమెంటరీ ఉండదు. ఆ చిన్న మార్కులను ఇంప్రూవ్ చేసుకోవాలంటే మళ్ళీ 4-5 సంవత్సరాలు వృధా చేసుకోవాలి. ఈ నగ్న సత్యాన్ని మీరే కళ్ళారు చూడండి. ఇటీవల వచ్చినటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది నిజ వాస్తవ ఎగ్జాంపుల్. అభ్యర్థి ఏకి డిఎస్సిలో 65 మార్కులు వచ్చాయి. అభ్యర్థి ఏకి డిఎస్సిలో 65 మార్కులు వచ్చాయి. మరి అభ్యర్థి బికి డిఎస్సిలో 66 మార్కులు వచ్చాయి. ఇద్దరికి సేమ్ కాకుండా బి అనే అభ్యర్థికి డిఎస్సిలో 66 మార్కులు వచ్చాయి. ఏకి 65, బికి 66. చాలా మంది అనుకుంటారు ఒక మార్క్ ఎక్కువ వచ్చింది కాబట్టి డిఎస్సిలో ఉద్యోగం వస్తుంది అనుకుంటారు. ఈ అజంప్షన్ కరెక్ట్ కాదు. అయితే ఏ అనే అభ్యర్థికి టెట్లో 121 మార్కులు వచ్చాయి. ఇది రెండవసారి రాస్తున్నప్పుడు. అతనికి టెట్లో కలిసే మార్కులు 16.133. 16.133 అంటే 65 ప్లస్ 16.133 మొత్తంగా 81.133. ఎవరికి? అభ్యర్థి ఏకి 65 మార్కులు డిఎస్సి, టెట్ మార్కులు 121 ఉండడంతో మొత్తంగా కలిసే మార్కులు 16 కాబట్టి మొత్తంగా 81.133. మరి బి విషయానికి వస్తే 66 మార్కులు డిఎస్సిలో ఏ అభ్యర్థితో పోలిస్తే బి అభ్యర్థికి డిఎస్సిలో 1 మార్క్ ఎక్కువ. కానీ టెట్లో 113. కానీ ఈయన కులాసాగా ఉన్నాడు, 130 మార్క్స్. కానీ డిఎస్సిలో కలిసే మార్కులు 15.066. మరి ఇక్కడ 66 డిఎస్సి ప్లస్ టెట్ 15.066. మొత్తంగా ఇతనికి వచ్చిన మార్కులు 81.066. 81.066. మరి ఏ అభ్యర్థికి మొత్తంగా మార్కులు చూస్తే 81.133, బికి 81.066. చూడండి, ఇద్దరికి 81 పైనే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక నగ్న సత్యం, తేడా చూస్తే 81.133, 81.066. తేడా చూస్తే 0.067. అంటే 1000లో 67 వంతు, 1000లో 67 వంతు. మరి జాబ్ ఎవరికి వచ్చింది చివరిగా అంటే ఏకి. ఎందుకంటే ఇవి ఏ మార్కులు అంటే టెట్ మార్కులు డిఎస్సిలో దాదాపు అందరూ బాగా చదువుతారు. ఎందుకంటే అది లైఫ్ 80 మార్కుల పరీక్ష అనుకొని దానిపైన ఫోకస్ చేసుకొని మార్కులు కూడా పెంచుకుంటారు. కానీ గతాన్ని విస్మరిస్తారు, గతంలో నెగ్లెక్ట్ చేసి ఉంటారు. గతంలో మాలాంటి వారి యొక్క మాటలు వినకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారు. అంటే ఒక్కొక్కసారి దెబ్బ కొడితే ఇలా 1000 మంది దరిదాపుగా ఉన్నారు మన గూగుల్ ఫామ్లో చూస్తే కనుక. కాబట్టి దయచేసి మిత్రులారా, చదువును తేలికగా తీసుకోకండి. ఎవరికి జాబ్ వస్తుందో తెలియలేని పరిస్థితి. కాబట్టి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా దాదాపు యావరేజ్గా 120 పైనే 150 మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఎవరికైతే 135 ప్లస్ మార్కులు టెట్లో ఉంటాయో వారు మాత్రమే కాస్త ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే డిఎస్సిలో అందరికీ చాలా టైం ఉంది, చాలా బాగా చదువుతారు. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఇప్పటికే చాలామంది రివిజన్లో ఉన్నారు, కానీ చాలామంది కోచింగ్లో ఉన్నారు.
కోచింగ్లో ఉన్నవారు పాఠాలు వింటున్నారు, రివిజన్లో ఉన్నవారు రెండోసారి చదివి ప్రాక్టీస్ బిట్ చేస్తున్నారు. మరి మీ కోచింగ్ ఎప్పుడైపోవాలి? అంటే వింటే జాబులు రావండి, చదివితే రివిజన్ చేసి జాబులు వస్తాయి. మీరు ఉదయం మొత్తం రాత్రి వరకు కోచింగ్లో కూర్చొని ఒకే పాఠాన్ని ఒకే సబ్జెక్ట్ను వినుకుంటా ఉంటే గనక మరి మీరు ఎప్పుడు అలసిపోరా? మరి ఎప్పుడు సబ్జెక్ట్ను కంప్లీట్ చేస్తారు? అన్ని సబ్జెక్టులకు ఎప్పుడు టైం టేబుల్ వేసుకుంటారు? అన్ని సబ్జెక్టులు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు? కాబట్టి మళ్ళీ మిస్టేక్ చేయకండి దయచేసి మిత్రులారా. వింటే మార్కులు రావు, చదివితే మార్కులు వస్తాయి, రివిజన్ చేస్తే మార్కులు వస్తాయి. మరి ముఖ్యంగా టెట్ సైకాలజీకి సంబంధించి మనము ఉచిత పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 20 వరకు మనం నిర్వహిస్తున్నాం. మొత్తం కూడా టెట్లో సైకాలజీలో 30 మార్కులు, గత డిఎస్సిలో గత టెట్లో మీకు తెలుసు సైకాలజీలో చాలామందికి 30కి 30 మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ అభ్యర్థులకు మళ్ళీ చెప్తున్నాను, మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు పరీక్షలు రాయండి. ఏపీ వారికి కొత్త అదనంగా సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ మీరు చదువుకోకుండా మిగతా పరీక్షలు అందరూ కూడా రాయండి. డిప్యూటీ రాయండి. ఒక్క మార్కు కనుక ఈ పరీక్షలో కనుక మీరు కోల్పోతే ఉద్యోగాన్ని కాదు జీవితాన్ని కాదు సమయాన్ని కాదు పరువును మొత్తంగా కోల్పోయినట్టే. కాబట్టి దయచేసి టెట్ నెగ్లెక్ట్ చేయకండి మిత్రులారా. మరి ముఖ్యంగా మీకు తెలుసు మరి ముఖ్యంగా మన టెట్ సైకాలజీకి సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది మన యాప్లో సిద్ధంగా ఉంది. మరి చాలామంది అడుగుతున్నారు పుస్తకం ఎలా తీసుకోవాలంటే, మీరు ఏ పుస్తకం సెంటర్లో తీసుకున్నా సరే మనకు పుస్తకం అందుబాటులో ఉంటుంది. ఇది ఏపీ టెట్కు సంబంధించినటువంటి పుస్తకం. మీరు యాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇది ఏపీ టెట్ సైకాలజీ సంబంధించిన క్లాసులు. ఇక్కడ ఇదే ఫోల్డర్లో చివరన టెట్ సైకాలజీ ఫ్రీ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. క్లాసులు వినండి, పుస్తకం చదవండి, మార్కెట్లో అందుబాటులో ఉంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, క్వాలిటీ పుస్తకం, సమగ్రమైన పుస్తకం, తెలుగు సంస్కృత అకాడమీ మొత్తాన్ని క్రోడీకరించి పుస్తకంలో రాయడం జరిగింది. ఒక్కొక్క మార్క్ ఎంత కీలకమో మీకు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీరు కనువిప్పు కలగకపోతే మనం చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మరి డిఎస్సికి చదివే వారికి సంబంధించి సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ రెండుకి సంబంధించి ఎడ్జిటి వారికి 12, మరి స్కూల్ అసిస్టెంట్ వారికి 10 మార్కులు మనమే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పుస్తకం మరియు దానికి సంబంధించిన క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి, పుస్తకం క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ టెట్ వారు త్వరపడండి. మరియు డిప్యూటీ డిఓ వారికి మరియు టెట్ సైకాలజీ వారికి త్వరలో లైవ్ క్లాసులు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు పరీక్ష నిర్వహిస్తాం. మీరు ఎన్నిసార్లైనా రాసే అవకాశాన్ని కల్పిస్తాం. మరియు ఆ ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు తెలియని ప్రశ్నలు ఎన్నో ఉంటాయనే విషయాన్ని విస్మరించరాదు. కాబట్టి పుస్తకాన్ని ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ పెట్టండి. మరి సిలబస్ మొత్తాన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని మీరు విస్మరించరాదు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత పరీక్షలు రాసి అందరికంటే ముందంజలో ఉంటారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్.